యాక్షన్ న్యూస్ ముప్పేట దాడితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కున్న పెద్దిరెడ్డి కుటుంబానికి తాజాగా డిప్యూటీ సీఎం పవన్ వదిలిన మంగళంపేట అటవీ భూ ఆక్రమణ బాణంతో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా కేసుల్లో ఏడాదిగా సాగుతున్న విచారణలు తుది దశకు చేరడంతో పెద్దిరెడ్డి అనుచరుల్లో కలవరం మొదలైందని టాక్ నడుస్తున్నట్టు కథనాలు వెల్లడిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం టార్గెట్గా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 70 రోజులకు పైగానే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. 2019-24 మధ్యకాలంలో అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు పెద్దిరెడ్డి. ముఖ్యంగా భూముల వ్యవహారం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ రూమ్ గత ఏడాది జూలై నెలలో దగ్ధం కావడం, ఇందులో కుట్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించిన తర్వాత జరిగిన పరిణామాలలో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల వైపు చూపిస్తున్నాయి. ఈ కేసులో ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమి తేజ, ఆర్డీఓ మురళి, పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడైన మాధవరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి తుకారాం, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి సహా 12 మంది మీద ప్రస్తుతం కేసు నడుస్తోంది. కేసును సిఐడి పోలీసులకు అప్పగించారు. ఆక్రమిత భూముల వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. డీకేటీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకుమార్ శ్రీధర్ ఉత్తర్వులిచ్చారు. ఇక తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందినదన్న ఆరోపణలపై విచారణ తుది దశకు చేరింది. వీటితో పాటు అక్రమ ఇసుక, మైనింగ్ కేసులు వెంటాడుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించిన ఘటనపై అటవీ అధికారులు కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, సోదరుడు తంబళ్లపల్లి శాసనసభ్యుడు ద్వారకనాథ్ రెడ్డి, ఆయన భార్య ఇందిరపై కేసులు నమోదయ్యాయి. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల విషయంలో చిక్కుల్లో పడినట్లేనని అంటున్నారు. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఏరియల్ సర్వే చేపట్టి బయటపెట్టిన వీడియోతో దాదాపు 32 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకుందన్న ఆరోపణలు వినిపిస్తూ ఉండడంతో ఆయనకు కష్టాలు మొదలైనట్టేనని అంటున్నారు. అందుకోసమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లినట్లు కూడా వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. హెలికాప్టర్లో వెళ్లి వీడియోను చిత్రీకరించడం కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇరికించడానికేనన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పాకాల కోర్టులో అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ POR ఛార్జ్షీట్ దాఖలు చేశారు అధికారులు. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్నామని కోర్టుకు అందించారు. అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం మరింత కఠినమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించడంతో కేసుల ఆధారంగా అరెస్టులు చేసే అవకాశం ఉంటుందని సమాచారం.